మన ఎన్టీఆర్ అన్న ఉంటే వారు వన్ సైడ్ గురు సూపర్ ఉంది గురు సినిమా అసలు చెప్తున్నాను. ఈ సినిమా ఫైట్లు గానీ యాక్టింగ్ గానీ అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్టీఆర్ కూడా ఎక్కువ తక్కువ చేసి చూడలేదు. అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అసలు ఆ పక్కన మన ఎన్టీఆర్ అని నిలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు. కూలీ అంటేనే కూలీ చూడలేదు, కానీ కూలీ అయితే అంటే మా వార్ 2 బెస్ట్ అనుకుంటున్నాను నేను. వార్ 2 అయితే చాలా బాగుందన్న నేను చూసినంత వరకు అయితే. ఎలివేషన్స్ పడ్డాయి, చాలా పడ్డాయి, ఎన్టీఆర్ గారికి చాలా పడ్డాయి, చాలా బాగుంది. అసలు ఫైట్లు గానీ డాన్స్ గానీ ఎక్కడ కూడా బోర్ లేదు. ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, ఆ చూసే విధానము, అబ్బా అసలు అవి ఇంకా గుర్తొస్తున్నాయి. ఆ ఫైట్లు చూస్తుంటే క్లైమాక్స్ చాలా బాగుంది. ట్విస్ట్ అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే ఈ సీన్ లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ అన్నాడు విలన్, అంటే స్పైల్ అంటే నెగిటివ్ గా చూపించారు కొంచెం, అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్ లో హీరో చూపించారు. అసలు ఇద్దరు సేమ్ ఉంది, ఈక్వల్, కానీ నెగిటివ్ ఏం లేదు, సేమ్. ఎందుకంటే అంటే రోల్ అంటే ఒకటి నేనే రఘు అని ఒక కాన్సెప్ట్, నేనే ఫేమస్ కావాలి, నేనే నెంబర్ కావాలని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈయన రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ అంటే ఆర్మీ కోసం పనిచేసి మన ఇండియన్ కాపాడాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అన్న, అంతే. ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ అన్న. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అండ్ రితిక్ రోషన్ యాక్టింగ్ సూపర్. అసలు ఎక్కడ చెప్తున్నా డామినేషన్ చేయలేకపోయాడు, కానీ కొంచెం తక్కువ, అంటే సేమ్ చూపించారు, కానీ డామినేషన్ చేయాలంటే ఆ పర్సనాలిటీకి మనం చేయలేం కదా. పుష్ప 2 రికార్డులు బ్రేక్ అవుతాయి అని చెప్పలేను, కానీ పుష్ప 2 కంటే ఇదే బాగుంది నాకైతే. 100% ఇంకా హనుమాన్ కూడా అన్ని సినిమాలు బీట్ చేశారు అంతే. ఏం ఫైట్లు పోయా ఏదైతే అనుకున్నానో అదే అయింది పోయా. చాలా ఈ రోజుతో నా మనసు తీరిపింది అంతే. నా ఆకలి ఈ రోజుతో తీరిపింది పోయా. చాలు పోయా, జన్మ తెలియపోయా. పల్లెకు వద్దు, ఇక నాకు అన్నం వద్దు, తింటే నీళ్లు ఏం వద్దు. ఇంకా ఈ సినిమాతో నాకు మొత్తం తీరిపింది అంతే. పాప ఏముండబా, ఖైరాత్మని ఉండబోయా. ఖైరాత్మని చూస్తే కోసుకొని తినేద్దాం అనిపిస్తాయి. ఖైరాత్మని టీఆర్ ఆత్మని ఎవరు అని పేరు నచ్చదు. కీరకాయలా ఉండబోయా, కీరకాయలాగా కోసుకు తినేద్దాం అనిపిస్తుంది. బిక్రీలో ఉండబో ఫిగర్ ఆ బిక్రీ వేసుకొని వస్తా ఉంటే పోయా, ఆ ఒక్కరు కింద తడిచిపోతుంది అంతే, కారిపోతుంది అందరం థియేటర్లో పోయా. అబ్బా ఖైరాత్మని చూసి వచ్చాను ధన్యం పోయా అంతేరా. పెళ్లి కానివాడు కూడా కానీ ఈ సినిమాకి వచ్చాడంటే మాత్రం ఖైరాత్మనితో ప్రేమలో పడ్డ ఖాయం వచ్చి కూడా మర్చిపోయాడు అంతే. ఖైరాత్మని వాడు కళ్ళకు వచ్చేస్తే ఇంకోటి పట్టేసుకుంటాడు అంతే గట్టిగా. నేను పడిపోయినా కారిపోయినా నాకు ఎక్కడ కూడా, నాకు అక్కడ అన్ని పోయా. నాకు నా బతికే నాశనం అయిపోయింది అంతే. కాబట్టి ఖచ్చితంగా వార్ 2 సినిమా మాత్రం ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీసారు, అన్ని దేశాలు వాచింగ్ తారక్ ఇన్ దిస్ మూవీ. ఖచ్చితంగా మూవీ అయితే అన్న చెప్పినట్టు ఖచ్చితంగా అదిరిపోయింది. సినిమాలో ఎలాంటి డ్రాబ్యాక్ లేదు, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బీజిఎం, తర్వాత సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ మాత్రమే డ్రాబ్యాక్ ఉన్నాయి. మల్టీ స్టారర్ మూవీ మనకు వెంకటేష్ మహబాబు సీతమాకిట్లో సినిమాల చెట్టు తీస్తే ఎట్లాంటి ఫ్యామిలీ మోడ్ లో ఉంటుందో, ఒక మల్టీ స్టారర్ యాక్షన్ మోడ్ లో తీస్తే అలాంటి మూవీ ఉంది. అండ్ తారక్ ఫ్యాన్స్ కి చెప్తున్నా, ఎక్కడ కూడా అన్నని ఎక్కడ కూడా డిబియేట్ గానీ డిగ్రేడ్ గానీ హృతిక్ ని డామినేట్ చేసినట్టు గానీ ఎక్కడ చూపించలేదు. ఇద్దరు అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ, ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. మీకు ఫుల్ యాక్షన్ మోడ్ లో అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ తారక్ అని చెప్పినట్టు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఉండే ట్విస్ట్ కూడా అందులోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్ కల్ వాచ్ అయితే చూడొచ్చు. నేనైతే బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు చూడలేదు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గ్రేస్ తోటి ఈ మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది.